10th మెరిట్ మార్కులతో IIITలో సీటు సాధించాడు ఆ పల్లెటూరు విద్యార్థి. అసలే పల్లెటూరు, ఓ మారుమూల గ్రామం. వేళకు బస్సు కూడా రాదు. బయటకు వెళ్ళి విద్యను అభ్యసించడానికి ఎన్నో ఇబ్బందులు. అటువంటి గ్రామంలో ఉన్న ఓ నిరుపేద కుటుంబం, ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆ విద్యార్థి ఫుల్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం మ్యాన్దొడ్డి గ్రామానికి చెందిన బి వెంకటరాముడు, బి జ్యోతిల మొదటి కుమారుడు బి పరుస. అయితే ఈ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోలేక వెనకబడి ఉంది. తమ పిల్లల్ని గొప్ప చదువులు చదివించుకునే స్తోమత లేక ఉన్న ఊరిలోనే ప్రభుత్వ పాఠశాలకు పంపారు. మొదటి కుమారుడు బి పరుస పాఠశాల PS1లో 5వ తరగతి వరకు చదివి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి వరకు చదివి 2025 సంవత్సరం మార్చిలో జరిగిన 10th పరీక్షల్లో 565 మార్కులతో జిల్లా టాపర్గా ప్రథమ స్థానం సాధించాడు. దీంతో మెరిట్ మార్కులు ఉన్నందున IIITలో ఉచిత సీటు సాధించాడు. సీటు సాధించడంతో ఆ నిరుపేద కుటుంబం సంతోషంతో సంబరపడిపోయింది. ఊరు పెద్దలు, ఉపాధ్యాయులు, తనతో పాటు కలిసి చదివిన విద్యార్థులు సీటు సాధించడంతో ఆ నిరుపేద కుటుంబం సంతోషంతో సంబరపడిపోయింది. ఊరు పెద్దలు, ఉపాధ్యాయులు, తనతో పాటు కలిసి చదివిన విద్యార్థుల సంతోషానికి కూడా అవధులు లేకుండా పోయాయి. తాను మంచి మార్కులతో IIITలో సీటు సాధించడానికి మా అమ్మానాన్నల సహకారానికి ఉపాధ్యాయుల సహకారం కూడా తోడ్పడిందని బి పరుష సంతోషం వ్యక్తం చేశారు. 2025 సంవత్సరం మార్చిలో జరిగిన 10th పరీక్షల్లో బి పరుష 565 మార్కులు సాధించి IIITలో సీటు సాధించినందుకు మాకు, మా గ్రామానికి చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ సంతోషం వ్యక్తం చేశారు. నమస్తే సార్, నా పేరు మహమ్మద్ హారూన్ రషీద్, గెస్ట్ హెడ్ మాస్టర్ మాందోడి హై స్కూల్. గత సంవత్సరము ప్రమోషన్స్లో నేను ఇక్కడ గెస్ట్ హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి మార్చి 2025 ఎగ్జామ్స్లో మా పాఠశాల నుంచి బి పరుష అనేటటువంటి విద్యార్థి 560 మార్కులు తెచ్చుకొని జోగులాంబ గద్వాల జిల్లాలో టాపర్గా రావడం మా పాఠశాలకు, మాకు, ఈ గ్రామానికి చాలా గర్వకారణంగా ఉంది, చాలా సంతోషకరంగా ఉంది. మాకు చాలా ప్రేరణను ఇచ్చింది మాకు ఈ ఫలితాలు. విద్యార్థులు ఇక్కడ చదివేటట్టు విద్యార్థులు చాలా చలాకీగా, హుషారుగా ఉంటున్నారు. అదేవిధంగా స్టాఫ్ కూడా, మా స్టాఫ్ అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేక తరగతులు, స్పెషల్ క్లాసెస్లు నిర్వహించుకొని ఆ పిల్లల మీద ఒక ప్రత్యేక కార్యాచరణను, ప్రణాళికలు రూపొందించుకొని మేమంతా కూడా కృషి చేసినాము. ఆ కృషికి తగినటువంటి ఫలితాలు మా పిల్లలు మాకు అందించారు. చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఫలితాలు రావడము జిల్లా వ్యాప్తంగా మాందోడి హై స్కూల్ యొక్క పేరు మారుమోగుతున్నది. ఎక్కడ పోయినా కూడా జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో రావడం మాందోడి పాఠశాల గర్వపడుతున్నాం. మేమంతా కూడా ఉపాధ్యాయులు, మేము గైడ్ హెడ్ మాస్టర్గా నేను కూడా ఇట్లాంటి ఫలితాలు రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. కాబట్టి గ్రామస్తులు కూడా ఈ విద్యార్థులు ఈ విధంగా చదవడానికి, ఎందుకు ఇక్కడ మాందోడి పాఠశాలలోని ఇంత టాప్గా రావడానికి ఎట్లా వచ్చి ఉంటుంది అనేటటువంటి. ఎవరివన్, మాది జోగులాంబ డిస్టిక్, రాజోలి మండల్, మాందోడి గ్రామం. నా పేరు బి పరుష. ఫాదర్ నేమ్ బి వెంకటరాముడు, మదర్ నేమ్ బి జ్యోతి. నేను ప్రాథమిక విద్యను PS1 మాందోడిలో స్టార్ట్ చేశాను. అలాగే ZPHS మాందోడిలో 6th నుంచి 10th వరకు చదివాను. అక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా చాలా బాగుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు 10th క్లాస్లో 600కు 566 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు డిస్టిక్ గవర్నమెంట్ స్కూళ్ళలో డిస్టిక్ టాప్ లెవెల్లో ఉన్నాయి. అందుకు నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది టీచర్స్ అండ్ పేరెంట్స్. అందులో ఎక్కువగా అంటే అరుణ్ రషీద్ సార్ మ్యాథ్స్, వీరేష్ సార్ మ్యాథ్స్, సబిత మేడం సైన్స్, దేవదాస్ సార్ సైన్స్, ఇలా అందరు టీచర్స్ కూడా ఎక్కువ నాకు సపోర్ట్ చేశారు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నాకు సపోర్ట్ చేసి గద్వాల్, రాజోలి ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ తీసుకువెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నన్ను ముందుకు తీసుకువెళ్ళారు. అక్కడ కూడా ఫస్ట్ రావడం, సెకండ్ రావడం ఇలా జరిగేది. ఇలా నాకు టీచర్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. అక్కడ ఫుడ్, గేమ్స్, ఎడ్యుకేషన్ అన్నీ బాగున్నాయి. అక్కడ ఎటువంటి కొరత లేదు. నాకు 10th క్లాస్లో 566 మార్క్స్ రావడం ద్వారా
నాకు ట్రిపుల్ ఐటీలో సీట్ రావడం జరిగింది. ట్రిపుల్ ఐటీ బాసరాలో. ఇంటర్ నేను అక్కడే చదవబోతున్నాను. ఈ విధంగా వచ్చే 10th వరకు కూడా ఇలాగే చదవాలని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. నాకు సపోర్ట్ ఇచ్చిన పేరెంట్స్ అండ్ టీచర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బాగుంది. ఎందుకంటే అక్కడ టీచర్స్ పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా ఈవినింగ్ ప్రాక్టీస్ చేయించడము, క్లాసెస్ ఎక్కువ చేయడము, కంప్యూటర్ సిస్టము, ఈ విధంగా కేయాన్ పెట్టి స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పడము, అదర్ యాక్టివిటీస్ ద్వారా స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. అందరు టీచర్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు. ఎడ్యుకేషన్కు సంబంధించి ఎటువంటి కొరత లేదు. ఇకపై ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళాలనుకుంటున్న వారు గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.